ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇది మన దగ్గర ఉన్న స్మాల్ అమౌంట్ ని మంత్లీ ఆర్ ఇయర్లీ సేవ్ చేసుకునే ఒక గవర్నమెంట్ రిటైర్మెంట్ ప్లాన్. 18 నుంచి 70 ఇయర్స్ ఉన్న ఏ ఇండియన్ అయినా ఈ ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం 500 రూపీస్, మాక్సిమం ఎంతైనా ఈ ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనం ఇన్వెస్ట్ చేసిన మనీని ఈ ఎన్పిఎస్ ని మేనేజ్ చేసే ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ఈక్విటీ లో మెజారిటీ ఆఫ్ ద మనీని, మిగతా మనీని కార్పొరేట్ బాండ్స్ లోపల, గవర్నమెంట్ బాండ్స్ లోపల, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ లోపల ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేయడానికి మనకు రెండు చాయిస్లు ఉంటాయి. యాక్టివ్ చాయిస్. ఈ చాయిస్ లో ఈక్విటీలో ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి, బాండ్స్ లో ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలి అని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఆటో చాయిస్. ఈ చాయిస్ లో మన ఏజ్ కు తగ్గట్టు ఎందులో ఎంత పర్సెంట్ ఇన్వెస్ట్ చేయాలని సిస్టమే డిసైడ్ చేస్తుంది. మరి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనకి ఎప్పుడు తిరిగి వస్తాయి? మన ఏజ్ 60 ఇయర్స్ దాటిన తర్వాత మన కార్పస్ నుండి 60% ఆఫ్ ద మనీని లంసమ్ గా మనకి ఇచ్చేస్తారు. ఈ మనీ కంప్లీట్ గా టాక్స్ ఫ్రీ. మిగిలిన 40% ఆఫ్ ద మనీని పెన్షన్ రూపంలో మంత్లీ మన అకౌంట్ కి యాడ్ చేస్తారు. మరి మధ్యలో ఏమైనా విత్డ్రా చేసుకోవచ్చా? ఈ ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన 3 ఇయర్స్ తర్వాత 25% ఆఫ్ ద మనీని ఏదైనా స్పెసిఫిక్ రీజన్స్ వల్ల, అంటే మెడికల్ ఎక్స్పెన్సెస్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇల్లు కొనడం, ఇటువంటి రీజన్స్ వల్ల విత్డ్రా చేసుకోవచ్చు. రిటర్న్స్ ఎలా ఉంటాయి? హిస్టారికల్ డేటా ప్రకారంగా చూస్తే 9 to 12% ఆఫ్ ద రిటర్న్స్ ఈ ఎన్పిఎస్ ద్వారా వచ్చినాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే స్టాక్ మార్కెట్ లో ఉన్న ఈక్విటీ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ ఎన్పిఎస్ లో మీడియం రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. మరి ఈ ఎన్పిఎస్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏదైనా మన దగ్గరలో ఉన్న బ్యాంకుల ద్వారా, జిరోదా, అప్స్టాక్స్, గ్రో వంటి యాప్ల ద్వారా, ఈఎన్పిఎస్, ఎన్ఎస్డిఎల్ సైట్ ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫైనల్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి, టాక్స్ సేవింగ్ పొందాలనుకునే వాళ్ళకి, 60 ఇయర్స్ తర్వాత ఎవ్రీ మంత్ పెన్షన్ గా పొందాలనుకునే వాళ్ళకి ఈ ఎన్పిఎస్ బెస్ట్ గా వర్క్ అవుతాయి. జై హింద్.